నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక క్లిష్ట సమస్య గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు విశ్లేషకులుగా. వారిని అడిగి తెలుసుకునే ముందు అసలు ఏమిటి ఆ క్లిష్ట సమస్య అనేది నేను ఒక్కసారి ఇంట్రొడక్షన్లో చెప్తాను. నిజానికి అమెరికాలో ఉన్న హిందువులంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మీదకి తిరగబడే రోజులు వచ్చాయా అనే పరిస్థితికి వచ్చింది ఈ సిచ్యువేషన్. చినుకు చినుకు గాలివానలాగా మారినట్లు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక మీట్లో జేడీ వ్యాన్స్ ఉపరాష్ట్రపతి ఆయన అమెరికాకి ఆయన మాట్లాడుతూ అనుకోకుండా అమాయకంగా ఆయన ఇరుక్కున్నాడా, లేకపోతే నిజంగానే వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందో మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. కానీ నిజానికి హిందువుల మీద విషం కక్కాడు అనే పరిస్థితికే వచ్చింది సిచ్యువేషన్ అంతా కలిసి. ముఖ్యంగా హిందువులంతా ఒక ఎత్తైతే చివరికి ఆయన భార్య జేడీ వ్యాన్స్ భార్య జేడీ ఉషా, ఆవిడ హిందూ తెలుగు తెలుగు సాంప్రదాయం నుంచి వచ్చిన మహిళ, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ పాలిటిక్స్ ఆడాలి కాబట్టి పొలిటికల్గా వాళ్ళు అక్కడున్న క్రిస్టియన్స్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాలి కాబట్టి ఆయన జేడీ ఉషా కూడా ఏదో ఒక రోజు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతుందేమో నేను చూస్తూ ఉంటాను, ఈవెన్చువల్లీ ఐ విల్ లుక్ ఇన్ టు దట్ హోప్ఫుల్లీ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఆమె కూడా రేపు క్రిస్టియానిటీకి మారాలా అనే పరిస్థితి అక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే అక్కడ ఇంకొక అమ్మాయి, నిజానికి ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న ఈ ఈ ట్రెండ్కి దారి తీసిందనే చెప్పాలి. ఆ అమ్మాయి 2 సీరియస్ ప్రశ్నలు అడిగింది. మీరేమో క్రిస్టియన్, మీ ఆవిడేమో హిందూ, సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీ పిల్లలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీ మదర్ యొక్క రిలీజియన్కి అడ్డు రాకుండా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారనే ఒక ప్రశ్న అయితే, మేము ఈరోజు అమెరికాలో కష్టపడి అమెరికా గ్రేట్ అని మేము కూడా అంటుంటే క్రిస్టియానిటీయే ఫస్ట్గా పెట్టి హిందువులను మమ్మల్ని తొక్కేస్తున్నారన్నట్టుగా ఆవిడ అడిగింది. సో ఇది ఓవరాల్గా సినేరియో. ఏదేమైనా మరి అమాయకంగా జేడీ వ్యాన్స్ ఆన్సర్ ఇచ్చి ఇరుక్కున్నాడా, లేకపోతే ఇది పాలిటిక్స్లో ఒక భాగంగా మనకు కనబడుతోందా అంతర్లీనంగా అనేది ఒక్కసారి మాట్లాడదాం. సో మా మాటల్లో మీకు ఇంకా ఈ యొక్క చిక్కుముడి విప్పబడుతుంది. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. మరీ ఎక్కువసేపు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినా కూడా అది ప్రొలాంగ్డ్ ఇంట్రడక్షన్ అవుతుంది. బట్ ఈవెన్చువల్గా మనం కూడా ఒక్కొక్క ముడి విప్పుతూ వెళ్దాం. సో జేడీ వ్యాన్స్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఆయన ఎందుకు అమాయకంగా మాట్లాడినట్టే నాకు అనిపిస్తోంది సార్. ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఈయన లేదు లేదు తను నువ్వు అసలు క్రిస్టియానిటీని కరెక్ట్గా ఫాలో అవ్వు అని నా భార్య చెప్పింది, అలాంటిది నేను ఎలా అంటాను, డిస్గస్టింగ్ అని అంటున్నాడు. అట్లా నన్ను తప్పు పట్టడం డిస్గస్టింగ్ అని అంటున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? ఇక కంప్లీట్ గా పాలిటిక్స్ రంగారు, దీంట్లో పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు. జేడీ వ్యాన్స్ మనందరికీ తెలిసిన విషయం. జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. హీ మ్యారీడ్ ఇండియన్ ఉమెన్, హిందూ ఉమెన్, తెలుగు అమ్మాయి అది కూడా. కనుక ఉషా చిలుకూరి పేరు. కనుక చిలుకూరి అనగానే మాకంతా గుర్తొస్తుంది చిలుకూరి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, వాళ్ళ తాతయ్య మా గురువు గారు. అంటే ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ సంబంధించిన అందరికీ తెలుసు, ఆయన పెద్ద మనిషి. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు, తెలుగు డిపార్ట్మెంట్ లో అనేక గ్రంథాలు రాశారు. తర్వాత ఆయన వైఫ్ కూడా ఇప్పటికీ బ్రతికుంది ఆమె, ఆయన చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. ఆమె కూడా ప్రొఫెసర్, ఫిజిక్స్ లో ప్రొఫెసర్. ఆమె ఇప్పటికీ ఆమె శ్రీకాకుళం గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీకి గెస్ట్ లెక్చరర్ గా 90 ఏళ్లలో కూడా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్తుంది, వారంలో ఒకసారి వెళ్ళి వస్తుంది. కనుక అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే. అందుకే మీకు ఆమె కూడా అక్కడక్కడ మాట్లాడిని మనకు గుర్తుంది. నేను గర్వంగా చెప్పగలను, ఎందుకంటే నేను ఏదైనా లైఫ్ లో ఎదిగాను అంటే మా పేరెంట్స్ యొక్క రిలీజియాసిటీ కారణంగా. స్వచ్ఛమైన హిందూ ఫ్యామిలీలో నేను పుట్టాను. అందుకే నేను ఇప్పటికి కూడా హిందూగానే ఉన్నాను, నా హస్బెండ్ క్రిస్టియన్ అయినప్పటికీ అని గర్వంగా చెప్తుంది. వాళ్ళ రిలీజియన్, వాళ్ళ పెంపకం కూడా నన్ను ఈ రకంగా పెంపకం విషయంలో ఆమె గర్వపడుతుంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఆమె ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుక నేను కూడా గట్టిగా చెప్పగలను ఆమె ఎలా ఉంటుందని. అయితే స్వచ్ఛమైన హిందూ ఎప్పుడు కూడా ఏం చేస్తారు గారు, చాలా ప్రోగ్రెసివ్ ఉంటారు, చాలా లిబరల్ ఉంటారు. అందుకే ఆయన జేడీ వ్యాన్స్ ఏదైతే మాట అన్నాడు, ఇది నా భార్య కారణంగానే నేను చర్చికి వెళ్తాను అంటే, ఆయన ఏమన్నాడు, నేను అగ్నాస్టిక్ అన్నాడు. అగ్నాస్టిక్ అనేవాడు కంప్లీట్ రిలీజియస్ గా ఉండరు వాళ్ళు. అంటే
పూర్తి వ్యతిరేకత ఉండరు, రిలీజియస్ గా ఉండరు. అలాంటిది ఆయన వైఫ్ కారణంగా చర్చికి వెళ్ళడం నేర్చుకున్నాడంటే మంచి, అంటే ఇంకా గాంధీజీ కూడా అనేవాడు కదా, మంచి క్రిస్టియన్ ఎవరైనా కన్వర్ట్ కావాలనుకుంటే నువ్వు మంచి క్రిస్టియన్ గా ఉండు అని, నేను మంచి హిందువుగా ఉన్నాను కనుక నువ్వు మంచి ముస్లిం గా ఉండు అని. స్వచ్ఛమైన ముస్లిం గా ఉంటే ఇబ్బంది ఏం లేదు, అనవసరంగా కన్వర్ట్ కావాల్సినటువంటి అవసరం ఏం లేదు అనేది. కనుక హిందువులందరూ ఇలాగే ఉంటారు. బహుశా ఉషా కూడా అలాగే ఉంటుంది. హస్బెండ్ ను ఎక్కడ కూడా ఆమె కన్వర్ట్ కావడానికి కానీ అతను కన్వర్ట్ కావడానికి కానీ ఎంకరేజ్ చేయలేదు ఆమె అనేది మనకు అర్థమవుతుంది. ఆయన కూడా ఓపెన్ గా చెప్పాడు. ఈ మీటింగ్ కూడా ఎక్కడో కాదు, ఒక యూనివర్సిటీలో ఒక స్మారక ఉపన్యాసం. అది కూడా చార్లీకర్ అనే పేరు మనం వింటాము. ఈయన గొప్ప ఐడియాలజీ, ఇతను కూడా పెద్ద ప్రొపగండిస్ట్, ఎవరికి ట్రంప్ కు ఎన్నికల కొరకు పనిచేశారు, తర్వాత హత్యకు గురయ్యాడు. కనుక ఆయన స్మారక ఉపన్యాసంలో ఈయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. చెప్పేటప్పుడు మనం కనుక చాలా కీన్ గా వింటే ఇందులో కొంచెం పాలిటిక్స్ కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ అవసరాలు, పొలిటికల్ నెసెసిటీ అంటాం. నెసెసిటీ ఏమైంది అంటే, ఇప్పుడు రిపబ్లికన్స్ అధికారంలోకి వచ్చాక వీళ్ళంతా కూడా ఎవరు, కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ అంతా కూడా కాస్త మత రాజకీయాలు ఎక్కువగా, రైటిస్టులు అని అంటాం. కనుక క్రిస్టియన్ రైటిస్టులు వీళ్ళు, మత రాజకీయాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కన్జర్వేటివ్ రిపబ్లిక్ పార్టీ పవర్ లో ఉంది అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. కనుక అమెరికాలో ఈ మధ్యలో చర్చి ప్రాబల్యం కూడా పెరిగింది. కనుక వీళ్ళ రిలీజియాసిటీ ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే, ఇప్పుడు ఎట్లయితే హిందుత్వ పార్టీ అధికారంలో ఉంది అన్నట్టనే అక్కడ కూడా క్రిస్టియన్ పార్టీ అధికారంలో ఉన్నట్టు లెక్క. అందుకే వీళ్ళు అబార్షన్ కూడా వ్యతిరేకిస్తారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, చర్చ్ పాలిటిక్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. చర్చ్ పాలిటిక్స్ అంటాము, అబార్షన్ వ్యతిరేకిస్తారు. అంటే రిలీజియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందుకే ఈ మాగా అనే గ్రూప్ ఏదైతే ఉందో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో, మాగా బేస్ అంతా కూడా కంప్లీట్ గా కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీ మనుషులు వీళ్ళంతా కూడా. ఈ మధ్య ట్రంప్ కారణంగా ఈ బేస్ పెరిగింది బాగా. కనుక గర్వ్ సే కహో హమ్ హిందూ హే అని ఎట్లయితే మనం అంటామో, గర్వ్ సే కహో హమ్ క్రిస్టియన్ అనేటువంటి స్థితి కూడా వాళ్ళకు కూడా ఉండొచ్చు బహుశా. అయితే కరెక్టే సార్. ఇప్పుడు మీరు గర్వ్ సే కహో హమ్ క్రిస్టియన్ అని అనడం ఓకే, అది ఓకే. బట్ ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్తాను. ఇప్పుడు షుగర్లాండ్లో 90 అడుగుల హనుమంతుడి విగ్రహం అప్పుడు కూడా ఫాల్స్ గాడ్స్ అని ఒకతను అన్నాడు, సెనేటర్. ఒకటి. రెండోది, మొన్న దీవాళీ విషయంలో కూడా క్యాష్ పటేలు, తులసి గబ్బార్డ్, నిక్కీ హేలీ మాట్లాడినప్పుడు కూడా గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ, దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ నేషన్, మీరంతా కూడా శాండ్ డెమన్స్ అని చెప్పి ఒకటి. తర్వాత దివాళీ గార్బేజ్ అని చెప్పి ఇంకొకటి మాట్లాడతాడు. తర్వాత వివేక్ రామస్వామిని కూడా యూ హిందూ అని చెప్పి ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. కరెక్టే. కానీ మరి ఇది క్రిస్టియానిటీని గొప్పగా చెప్పుకునే దానికంటే హిందువుల మీద దాడి చేసినట్టుగా కనబడుతుంది. అంతే, వాళ్ళు ఫెనటిక్ క్రిస్టియన్ పాలిటిక్స్ ప్రారంభమైనాయి. అన్నిటికన్నా దీంట్లో మాగాలో క్రిస్టియన్ పాలిటిక్స్ కారణంగా యాంటీ హిందూ ఇవన్నీ వచ్చినాయి. హనుమాన్ టెంపుల్ విషయంలో చాలా పెద్ద రచ్చ అయింది. ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే రైటిస్ట్ పాలిటిక్స్ అంటాం. కనుక ఎందుకు మాగా బేస్ పెరగంగానే ఇప్పుడు రగ్గారు మనం మర్చిపోకూడదు, వీళ్ళకు ఒక అభద్రత ఏర్పడ్డది. వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్ కారణంగా విపరీతమైన, మేము మూలాలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము, మాకే భద్రత లేకుండా పోయింది, వీళ్ళందరిది ఎక్కువైంది ఏంది అనేది. యాక్చువల్ గా వీళ్ళకన్నా రెడ్ ఇండియన్స్ మూల నివాసులు వీళ్ళు కానే కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, మాదే అమెరికా, మేమే ఇది అని చెప్పేసి. హిందువులు ఎవడు, వాళ్ళు ఎవరు. మొదట్లో వీళ్ళు ఇమిగ్రెంట్స్ ను ఫోకస్ చేశారు, ముఖ్యంగా ఇస్లామిక్ పాలిటిక్స్ ను ఫోకస్ చేశారు, వ్యతిరేకించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు షిఫ్ట్ హిందుత్వం పైన షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ కబ్జా పెట్టబోతున్నారు వీళ్ళు బాగా. అక్కడ భారత్ కూడా ఎదిగిపోతా ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళను భయపెడుతున్నటువంటి అంశం. అందుకని ఇప్పుడు ఈ పార్టీ మాగా బేస్ బాగా ఉన్న పార్టీ కనుక ఈయన ఏం చేస్తున్నాడు అంటే, మెల్లమెల్లగా ఈ క్రిస్టియన్స్ బేస్ ఉన్నటువంటి మా రిలీజియస్ ఓటర్లను మెల్లగా ప్లీజ్ చేస్తున్నాడు. అందుకే ఈ అకేషన్ లో ఆయన ఎంత టాక్ట్ఫుల్ గా మాట్లాడాడని కూడా మీరు గమనించాలి రఘు గారు. ఆయన ఏమంటున్నారు, నేను నా వైఫ్ కారణంగా నేను అంటే ఆమెకు క్రెడిట్ ఇస్తూనే నేను స్వచ్ఛమైన క్రిస్టియన్ అయ్యాను, చర్చికి వెళ్తున్నాడు
అని అంటున్నాడు. అందుకే అక్కడ ఉన్న క్రిస్టియానిటీ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్ వాళ్ళకి అందరికీ సంతోషపడతారు, మావాడు స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నాడు. చప్పట్లు కూడా కొట్టారు అతను అన్నదానికి. బయట దేశాల గురించి కాదు, నాకు అమెరికా ముఖ్యం అనగానే అక్కడ ఉన్న అమెరికన్స్ చప్పట్లు బాగా కొట్టారు. ఆమె కారణంగా నేను చెడిపోలేదు అనేది చెప్తున్నాడు ఆయన. స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను క్రిస్టియన్ గా ఏమీ తగ్గలేదు, నేను ఇంక అంతకుముందే అగ్నాస్టిక్ గా ఉండి అసలైన క్రిస్టియన్ అయ్యాను అని. పుల్లారెడ్డి నేతి మిఠాయి లాగా నేను అసలైన క్రిస్టియన్ అయ్యాను. నా పిల్లలు ఇద్దరిని కూడా మేము సమ్మతంతో మేమిద్దరం అనుకొని క్రిస్టియన్స్ గా పెంచాము అనేది చాలా పెద్ద పాయింట్. ఇది అక్కడ మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకు అందరికి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అడిగింది, ముగ్గురు పిల్లల్ని కూడా మీ మదర్ రిలీజియన్ కి మీ రిలీజన్ అడ్డుపడకుండా ఉండేటట్టు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన దాన్ని ఎలా చెప్తున్నాడంటే, ఆమె అంగీకారంతో, ఆమె ఆమోదంతో మా పిల్లలను క్రైస్తవులుగా పెంచుతున్నాం అని ఒక భరోసా ఇచ్చారు అక్కడ జనానికి అందరికి కూడా. అట్లాగే త్వరలోనే ఆమె కూడా అవుతుంది అని నేను ఆశిస్తున్నాను అనే మాట అన్నాడు. ఇవన్నిట్లో కూడా ఒక ఏమంటాము, భరోసా పాలిటిక్స్ అంటాం. అట్లా భరోసా ఇస్తూనే ఆమె కూడా ఈవెన్చువల్ గా మనలోకి వస్తుంది అనడం మాత్రం అక్కడ ఇంట్రూడ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఆమె ఇప్పటికీ హిందూగా ఉంది అని అంగీకరిస్తూనే ఏమన్నాడంటే, నాలాగే ఆమె కూడా ఒక క్రిస్టియన్ ఫెయిత్ ఇదవుతుంది అని ఆశిస్తాను, కానీ ఆమె ఇష్టం అని కూడా అన్నాడు. ఆమె ఇష్టాన్ని నేను వదిలేస్తున్నాను, ఆశాభావం మాత్రం వ్యక్తం చేశాడు. అయితే దీంట్లో ఆయన చాలా టాక్ట్ఫుల్ గా మాట్లాడాడు. నెక్స్ట్ కాబోయే అధ్యక్షుని కనుక నాకు ఇది సమస్య కాకూడదు అనేటువంటి ఒక ప్రయత్నము ఆయన చేస్తున్నాడు. అందుకే ఇది ఇష్యూ కాదు నాకు, ఆమె ఎప్పుడోసారి మారిపోతుందిలేండి, మీరు దాని గురించి ఏం వరి కాకండి అనేటువంటి ఒక మెసేజ్ చాలా క్లియర్ గా ఇచ్చారు. కనుక ఇది ఆయన పాలిటిక్స్ ఆయన ఆడాడు. కానీ ఇప్పుడు జరిగిందంతా ఏంటి అంటే, హిందూ గ్రూప్స్ అన్ని కూడా యాక్టివ్ అయిపోయినాయి. అక్కడ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు ఆయనను. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు అక్కడ. వీళ్ళు క్రిస్టియన్ పాలిటిక్స్ కారణంగా, మన హనుమాన్ టెంపుల్ విషయంలో, వీటి విషయంలో, వీళ్ళు చేసే వ్యవహారాలు అన్నిట్లో కూడా దాన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంటుంది. ఒక ఆయన అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు సోషల్ మీడియాలో. హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ, అక్కడ హిందువులది, హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆయనను ప్రశ్నిస్తుంది, అయ్యా మన దేశంలో అమెరికాలో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంది, తెలుసా నీకు? మరి నీ భార్యని ఎట్లా ప్రెజర్ చేస్తావు మార్చుకోమని? ఆమెకు ఆ ఫ్రీడమ్ లేదా అని అన్నట్టుగా, ఎందుకు ఆమెను ప్రెజర్ చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తూ ట్రోల్ చేస్తా ఉన్నారు. కన్వల్ సిబ్బాల్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఫారిన్ సెక్రటరీ, గతంలో ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన కూడా చాలా లెందీ క్వశ్చన్స్ దీంట్లో చేశాడు. నేను క్వశ్చన్ మొత్తం రిపీట్ చేయలేను కానీ బట్ నిలదీస్తా ఉన్నాడు. అంటే ఇండో అమెరికన్ సొసైటీ ఉంది అక్కడ, అలాగే ఆల్ అదర్ ఇండియన్స్, అనేక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ లాంటివన్నీ కూడా ఆయనను రకరకాల ప్రశ్నలతో ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం అమెరికా అంతా కూడా అదే చర్చ నడుస్తుంది. మొత్తం మీద హిందువులు మాత్రం ఎవరు సంతృప్తిగా లేరు. అయితే నిజానికి సార్ మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి అక్కడున్న హిందూ కమ్యూనిటీ, ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కీలకమైన వాళ్ళు అనేది మనం ఇదివరకు మాట్లాడుకున్న సందర్భమే. ఆ మెజారిటీ, ఆ రేషియో కూడా ఉంది. కానీ ఈరోజు వాళ్ళకే ఎదురుగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో తొక్కబడ్డ వాళ్ళుగా ఇప్పుడు పరిగణించాల్సిన పరిస్థితి నిజంగా దౌర్భాగ్యం అనిపిస్తోంది. అయితే ఇక్కడ సార్ స్పెసిఫిక్గా మాట్లాడితే, మరి ఇప్పుడు జేడీ ఉషా పరిస్థితి ఏమిటి? మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఈ తెలుగు అమ్మాయి, మన భారతీయురాలు అని ఇంత గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఆయన పాలిటిక్స్ కోసము ఆమెను పణంగా పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది ఇక్కడికి మళ్ళీ సద్దుమణిగించే ప్రయత్నం జరుగుతుందా? ఎట్లా పాజిటివ్గా ఆలోచించగలం దీని గురించి? చాలా ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన స్క్రోల్ చేసినటువంటి వాటిల్లో చాలా ప్రధానమైన ప్రశ్న నేను మర్చిపోయాను. కానీ ఒకడు ఏం రాస్తాడంటే, అయ్యా మొదటి వైస్ ప్రెసిడెంట్ అవుతాడు ఈ దేశంలో, తన రాజకీయాల కోసం భార్యను డైవోర్స్ ఇచ్చిన మొదటి వైస్ ప్రెసిడెంట్ అవుతాడు జేడీ వ్యాన్స్ అని చెప్పేసి ఒకడు రాశాడు. ఇంకొకటి ఏమంటాడంటే, ఈ మధ్యలో ఈయన ఫొటోస్ లో వాటిల్లో వచ్చినప్పుడు ఆ చార్లీకర్ ఎవరైతే చంపేశారో, అతని మెమరీ మీటింగ్ లోనే కదా మాట్లాడుతున్నది, ఆ చార్లీకర్ వైఫ్ ఇప్పుడు విడో.
ఎక్కువ వీళ్ళతో పార్టీలో తిరుగుతుంది కనుక ఆ ఫోటోలు పెట్టేసి వాళ్ళిద్దరివి వీళ్ళ ఇంటిమేట్ ఫోటోస్ ఏవైతుంటాయో అవి పెట్టేసి తొందరలో జేడి వ్యాన్స్ ఈ విడోని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆమెకు డైవోర్స్ చేసేసి. సో ఇంత ఇంత దూరము వెళ్ళిపోయినాయి ఈ ట్రోలింగ్ అనేవి, చాలా దూరం వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఎంత దూరం వెళ్తుంది ఇది అని మనం ఆలోచించినప్పుడు ఆ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. అంత ఆందోళన చెందాల్సింది ఏం కాదు పాలిటిక్స్ లో బ్యాలెన్స్. కానీ మనం గుర్తించాల్సింది అంటే అమెరికన్ సొసైటీ చాలా ప్రోగ్రెసివ్ సొసైటీ, చాలా మనలాగా ఉండదు అని అనుకుంటాము రగ్ గారు. చాలా దారుణంగా ఉంటుంది మత పిచ్చి, మతతత్వము. ఇప్పుడు మన దగ్గర అంటరానితనము, దళితులు దూరంగా పెట్టే ఇలాంటి పిచ్చి మాటలన్నీ మనం మాట్లాడుతుంటాం. కానీ చాలా దారుణమైనది. బ్లాక్స్ సంగతి ఏంటి అక్కడ, వాళ్ళ పరిస్థితి ఏంటి, రేసిస్ట్ అది మనము భరించలేము. వాళ్ళ యొక్క దీన్ని వైట్ మ్యాన్ సుప్రిమేసీ అంటాం కదా, ఆ సుప్రిమేసీ అనుకోండి, హిపోక్రసీ అనుకోండి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకు ఇప్పుడు కనిపిస్తాయి. ఆ భయంతో జేడి వ్యాన్స్ వాళ్ళ యొక్క ఫెనటిక్ దీని క్రిస్టియన్ సుప్రిమేసీ కూడా ఉంటుంది అక్కడ. వైట్ మ్యాన్ సుప్రిమేసీ ఉంటుంది, క్రిస్టియన్ సుప్రిమేసీ ఉంటుంది. వీటన్నిటి రాజకీయాలన్నీ ఇప్పుడు ఒక్కసారి అమెరికాలో బయటికి కనబడతా ఉన్నాయి. కనుక అలాంటి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు రోడ్డు పైన నల్లవాడిని తిరగబడి చంపేసి పటాపట కొట్టేసి వెళ్ళిపోవడం అనేది, ఇది చాలా ఎక్కువ ఉంటుంది అమెరికా. దాన్ని భరించడం చాలా కష్టం. అసలు ఎంత నీచంగా దిగజారుతారు అంటే, ఎంత మర్డర్స్ అవుతాయి, విపరీతమైన మర్డర్స్ అవుతాయి. కనుక ఈ రిలీజియస్ పాలిటిక్స్, అది కూడా ఫండమెంటల్ రిలీజియస్ పాలిటిక్స్ అమెరికాలో ఉన్నాయి. మనం అనుకున్నంత ప్రోగ్రెసివ్ కాదు, మనం అనుకున్నంత డీసెంట్ పీపుల్ ఏం కాదు వాళ్ళు. ఆ లెక్కన చూస్తే మనమే చాలా డీసెంట్ అసలు. మనకు పేషెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇతర మతాలను గౌరవించడమే కాదు, మనము వారికి గౌరవం, మత సహనం భరించడం కాదు, మనం గౌరవిస్తాం మన దగ్గర. ఇలాంటివి ఏవి అక్కడ కనిపించవు. కనుక ఇప్పుడు చూడాలి అమెరికా ఇంకా ఎంత దూరం పెడుతుంది ఏంటి అనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇంకొక ఫైనల్ పాయింట్ సార్, ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. సో ఇప్పుడు జేడి ఉషా రియాక్ట్ అవుతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? లేదు ఇలాంటివన్నీ కూడా కొట్టిపడేయండి అని కనుక అంటే, ఇక్కడ రెండు విషయాలు. ఆమె చెప్పేదాన్ని బట్టి నిజంగానే అమెరికన్స్ సంతృప్తి చెంది, సరే ఓకే, ఇట్స్ ఓకే, ఎందుకు ఈ గొడవ, తలనొప్పి, మనకు పొద్దున్న లేస్తే బోల్డన్ని పనులు ఉన్నాయని వదిలేసుకుంటారా? లేకపోతే జేడి ఉషా రియాక్ట్ అయిన దాన్ని బట్టి హిందువులు ఏమైనా దానికి, ఆ రియాక్షన్కి మళ్ళీ రెస్పాండ్ అయ్యే పరిస్థితులు ఉంటాయా? ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు? ఫైనల్ గా ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే దీన్ని బ్రేక్ చేయడు. ఎందుకంటే అక్కడ హిందూ నంబర్ కూడా పెరిగిపోయింది కనుక వీళ్ళ ఓట్లు కూడా కావాలి కనుక అదే అనేటువంటి స్థితి రాకుండా చూసుకుంటారు ఇద్దరు కలిసి. వీళ్ళు కూడా విడిపోవాలనే కోరిక ఉషాకైతే ఉండదు తప్పకుండా. ఈజీ డైవర్స్ అనేది అమెరికాలో ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర ఆ సిచ్యువేషన్స్ ఏమీ కనబడలేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అంటే మెచ్యూర్డ్ పీపుల్ ఇద్దరు కూడా కనుక డైవర్స్ వరకు వాళ్ళు వెళ్ళరు, కలిసి ఉండి ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు. కనుక ఇక్కడ హిందూ ఫెనటిక్ అనేది ఏమి ఉండదు. అక్కడ కూడా హిందువులు ఉన్నారు కానీ ఫెనటిక్ ఏం కాదు. రెండింటినీ కలుపుకోపోయే పాలిటిక్స్ నేను అనుకుంటాను జేడి వాన్స్ చేయగలడు. ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఇద్దరిని కలుపుకెళ్తాడు. ముఖ్యంగా వైట్ మ్యాన్ సుప్రీమేసీని ప్లీజ్ చేయకపోతే బ్రతకడం కష్టం కనుక దాన్ని ప్లీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఫైనల్ గా నేను అనుకున్నా జేడి వాన్స్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఆయన మనం అనుకున్నట్టు బ్రేక్ చేస్తే ఆయనకు నష్టం అవుతుంది. ఇద్దరు ఆయన కావాల్సిన వాళ్ళే కనుక హిందువులు కావాల్సిందే, అటు క్రైస్తవ మాగా బేస్ ఏం వదలడు. అతను కూడా అన్నాడు సార్, డిస్గస్టింగ్, ఇట్లా మీరు తప్పుడు కథనాలు వేస్తున్నారు, డిస్గస్టింగ్, ఆమె రిలీజియన్ లోనే ఉంటది, నేనేమి ఫోర్స్ఫుల్ అనట్లేదు అనేది చెప్తా ఉన్నాడు. అవును సింపుల్ గా నేను అనుకుంటాను ఇద్దరు కలిసి రెండు రిలీజియస్ వీటిల్లో పాల్గొంటారు అంతే. ఇక్కడ హిందూ దాంట్లో ఆయన పాల్గొంటాడు, ఇక్కడ క్రిస్టియన్ దాంట్లో ఈమె పాల్గొంటుంది. అలా మేనేజ్ చేసుకోగలుగుతారు కానీ దేశానికి ఒక సమస్యగా దీన్ని తీసుకెళ్తారని నేను అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో ఈ అంశంపై మాకు విశ్లేషణ అందించినందుకు. సో అదండి పరిస్థితి. మొత్తానికి జేడి వాన్స్ తన భార్య వల్లే తాను క్రిస్టియానిటీని అద్భుతంగా పాటిస్తున్నాను అని చెబుతూనే, మళ్ళీ తాను రాబోయే రోజుల్లో నేను నమ్మినట్టుగా తాను కూడా క్రిస్టియానిటీని నమ్మగలదు, రాగలదు లోపలికి అనే పరిస్థితిలో మాట్లాడినట్టుగా ఉంది సిచ్యువేషన్. అఫ్కోర్స్ అతను అమాయకంగా మాట్లాడినా దీనికి పాలిటిక్స్ కూడా
అతనికి ఒక అంతరంగిక ఆలోచన అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ అమాయకత్వం పూర్తి అమాయకత్వంగా ఉండకపోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం జేడి ఉషా కోణం నుంచి కనుక చూసినట్లయితే ఇది ఒక అనవసరమైన రాద్ధాంతాన్ని జేడి వాన్స్ తన అనవసరమైన ఈ ఆన్సర్ ద్వారా కన్ఫ్యూజ్డ్ ఆన్సర్ ద్వారా తాను ఇది క్రియేట్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా అక్కడున్న హిందువులు ఈరోజు తిరగబడుతున్న సందర్భం అయితే కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల మీద ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటూ అడిగే పరిస్థితి. అఫ్కోర్స్ ఇక్కడ మన దేశంలో అయితే కొంత ర్యాలీలు, హంగామా, లేకపోతే దీక్షలు ఇలాంటివి చేసే పరిస్థితి. బట్ అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్నైనా ఒక మీటింగ్లో ఈజీగా అడిగే పరిస్థితులు ఉంటాయి. అవే వైరల్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదేమైనా రాజకీయాలు మాని అండ్ ఇలాంటి ఫోర్స్ఫుల్ మాటలు మాని వాళ్ళ దేశాన్ని బాగు చేసుకోవడం వాళ్లకు శ్రేయస్కరం. అండ్ అక్కడ ఉంటున్న క్రిస్టియానిటీకి ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ గౌరవించుకుంటూ కనుక ఉన్నట్లయితే అది వాళ్ళకు కూడా శ్రేయస్కరం అనేది మనకు అర్థమవుతుంది. సో మీరేమంటారు ఈ అంశంపై అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. జేడి ఉషా ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.